లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్. రెడ్ బుక్ పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ 2 చాప్టర్లు ఓపెన్ అయ్యాయి. త్వరలోనే 3వ చాప్టర్ కూడా తెరుస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామని అంటున్నారు. యువగలం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, రెడ్ బుక్ కు భయపడే జగన్ గుడ్ బుక్ తీసుకువచ్చారని అంటున్నారు. అయితే బుక్ లో ఏమి రాయాలో ఆయనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బాబు గారు అనుకుంటే ఇప్పుడు 2 నిమిషాలు సమయం ఎవరు లోపల వెళ్ళాలంటే ఆయన ఉండదా బాధ, ఆయనకు ఉండదా ఆవేదన? ఏం తప్పు చేయని వ్యక్తి 52 రోజులు జైల్లో ఉంటే బాగా ఆవేదన ఉంటుంది. కానీ కరెక్ట్ కాదు. రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడున్న యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజలు మన పైన బాధ్యత పెట్టారు. రాష్ట్రాన్ని దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టండి, పెట్టుబడులు తీసుకురండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించమని. తప్పనిసరి అది కూడా చేస్తాం. ఎర్ర బుక్ కూడా అమలు చేస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. కానీ ఒక పద్ధతి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం మనం చేయలేని అవకాశం ఇవ్వండి ఈ సభాపతికి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు నారా లోకేష్ రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ చేస్తామంటూ కూడా ఒక సంచలన కమెంట్స్ చేసినట్టే మనం అనుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చాప్టర్ 3 ఎలా ఉండబోతోంది అనుకోవచ్చు? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే అమెరికాలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాడ ఎమ్మెల్యే వెడిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే, అలాగే ఎన్ఆర్ఐకి సంబంధించిన టీడీపీ నేత కోమటి జయరాం పలువురి నేతృత్వంలో కూడా నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అత్యంత కీలకమైన వ్యాఖ్యలు. వాస్తవానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పనిచేస్తుందా లేదా అని చెప్పి కార్యకర్తలు నేతల్లో ఒక డైలామా పడుతున్న సమయంలో లోకేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ సంబంధించి చాప్టర్ 1, 2 ఇప్పటికే పూర్తయిపోయినాయి. త్వరలో చాప్టర్ 3 ప్రారంభం కాబోతూ ఉంది. దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. చట్ట ప్రకారం తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఆయన అమెరికా వేదికగా కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ పెట్టాడు. ఆ బుక్లో ఏం రాసుకోవాలో ఏం చేయాలో ఆయనకు తెలియని పరిస్థితి ఏర్పడింది. కేవలం గుడ్ బుక్ అనే దానికి సంబంధించి కూడా రెడ్ బుక్ కౌంటర్గా ఏదో పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టాడు తప్ప ఏం చేయాలో ఏం చేయబోతున్నాడు అనే విధానాలు కానీ దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా లేదని చెప్పి లోకేష్ జగన్ని ఎద్దేవా చేసిన పరిస్థితి కనిపించింది. ఇక ఏదైతే రెడ్ బుక్ సంబంధించి చాప్టర్ 1, చాప్టర్ 2కి సంబంధించి చాప్టర్ 1లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను, అభిమానులు ఇబ్బందులు పెట్టారో వారందరిపై కూడా కేసులు నమోదవుతున్న ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక చాప్టర్ 2కి సంబంధించి చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే తెలుగుదేశం పార్టీ కీలకమైన వ్యక్తులని ఎవరైతే ఇబ్బందులు పాల్చేశారో, అలాగే అరెస్టు చేయడానికి కీలకంగా వ్యవహరించారో, ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు బనాయించి కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరు పట్ల వారిపై కూడా రెడ్ బుక్ చాప్టర్ 2లో వారి పేర్లను కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. ఇక రెడ్ బుక్ చాప్టర్ 3కి సంబంధించి కూడా ఇది చాలా కీలకమైన పరిణామంగా కూడా టీడీపీ నేతలు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం ఉమ్మడిగా గత 5 సంవత్సరాల కాలంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అంటే కార్యకర్త నుంచి చంద్రబాబు వరకు ఏ రకంగా ఎవరైతే ఇబ్బందులు పాల్చేశారో ఆ ఇబ్బందులు పాల్చేసిన వ్యక్తులు చాప్టర్ 1, చాప్టర్ 2లో లేకుండా వెళ్ళిపోయిన వారి నుంచి, అంటే ఇప్పటికే కార్యకర్తలు, నేతల నుంచి ఇటు లోకేష్, అటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిత్యం వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ వినతుల కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే ప్రజలకు సంబంధించిన ఆస్తుల, మాన ప్రాణాలని ధ్వంసం చేసి కబ్జా చేశారో వాటన్నిటిని వెలికితీసే ప్రయత్నమే ఈ రెడ్ బుక్ చాప్టర్ 3 అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గ్రీవెన్స్లో కానీ, లోకేష్ గ్రీవెన్స్లో కానీ, ఇటు జనసేన గ్రీవెన్స్లో కానీ, అటు బీజేపీ గ్రీవెన్స్లో కానీ ప్రతి గ్రీవెన్స్లకు సంబంధించి కూడా గత పాలకులు, వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమంగా తమ భూములు కబ్జా చేశారు, తమ భూములు లాక్కున్నారు, తమ పిల్లల్ని చంపారు, తమ పిల్లలపై అత్యాచారాలు, ఇట్లా
ప్రజా సమస్యలే ఏజెండాగా అంటే చాప్టర్ 1 చాప్టర్ 2కు సంబంధించి టీడీపీ నేతలు చంద్రబాబుపై ఎవరైతే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పాలు చేశారో వారే ఫోకస్ చేశారు. ఇక చాప్టర్ 3కి సంబంధించి గత 1-2లో తప్పించుకున్నవారు ఎవరైతే వారితో పాటుగా ప్రజలను ఇబ్బందులు పాలు చేశారు, ఎవరైతే ప్రజలను ఇబ్బందులు పాలు చేశారో వారందరికీ సంబంధించి ఇటీవల అర్జీలు వచ్చాయి కదా, వాటన్నిటిని బేస్ చేసుకొని ఒక్కొక్కరిపై చర్యలు తీసుకోవటం, వారు కబ్జా చేసిన భూములను తిరిగి ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో వారికి అప్పగించడం, అలాగే ప్రజలకు సంబంధించి వారి నోములో చిరునవ్వు చిందించడమే రెడ్ బుక్ చాప్టర్ 3 ఉద్దేశంగా కూడా టీడీపీ నేతలైతే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కేవలం 5 నెలల వ్యవధిలోనే చాప్టర్ 1 చాప్టర్ 2కు సంబంధించి నిత్యం ప్రతిపక్ష నేతలు రెడ్ బుక్ అని జపం చేస్తున్నారు. ఇక తాజాగా చాప్టర్ 3 గనక ప్రారంభమైతే మాత్రం చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బందులు పాల్పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సత్తాస్ పడితే శివ ఇటు చూస్తే రెడ్ బుక్ చాప్టర్ 3 మొదలైంది, కానీ గుడ్ బుక్ అంటూ జగన్ చేసిన కమెంట్స్కి అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ గుడ్ బుక్ ప్రస్తావనే రాలేదు. సో యాజ్ లోకేష్ సెడ్, ఆయన చెప్పినట్టుగానే ఈ గుడ్ బుక్ అనే ప్రస్తావన కేవలం రెడ్ బుక్ అని ఇటు టీడీపీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఊరికే ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు అని అనుకోవచ్చా? అంటే 100% అంటే కార్యకర్తలు ఇక్కడ మనం ఒక అంశాన్ని ప్రధానంగా గమనించాలి. గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అనేక పోరాటాలు చేసింది అప్పటి ప్రభుత్వంపై. కానీ ఈ పోరాటాలు పాదయాత్రలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే లోకేష్ పెట్టిన రెడ్ బుక్ ఆ క్రేజే వేరు. ఎందుకంటే కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలందరిలో కూడా ఒక రకమైన భయాన్ని తొలగిపోయి ధైర్యము భరోసా ఆ కార్యక్రమం ఆ రెడ్ బుక్ ఏర్పడింది. సో ఎప్పుడైతే లోకేష్ రెడ్ బుక్ని ప్రకటించాడో అప్పటిగా ఒక్కొక్కడిగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల నష్టమైన వారి జాబితా తయారు చేయటం, కార్యకర్తల మనోస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన కొన్ని కార్యక్రమాల్లో రెడ్ బుక్ కూడా ఒకటిగా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. టాప్ 5లో రెడ్ బుక్ ఒకటి ఉన్నది అనేది స్పష్టం. ఎందుకంటే కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, కార్యకర్తలకు సంబంధించి అండగా ఉన్నానే భరోసా కలిగించింది రెడ్ బుక్. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా కార్యకర్తలు నేతలు చెల్లాచెదురైపోతున్నారు. అసలు పార్టీలో ఎవరు ఉంటున్నారో ఎవరు ఉండట్లేదో, ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తున్నారో తెలియట్లేదు. గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు నిత్యం ఎవరో ఒకరు రాజీనామా చేయటం, అధినేతపై విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గుడ్ బుక్ అంటే ఈ గుడ్ బుక్ ఉద్దేశం ఏంటి? జగన్ చెప్తుంది, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతల్ని కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేయకుండా బాగా చూసుకున్నారో వారి పేర్లను రాసుకుంటాము, ఇందులో లేని పేర్ల సంగతి తేలుస్తామనేది వైసీపీ ఆలోచన. కానీ ఇక్కడ లోకేష్ చెప్తుంది ఏంటి? అసలు ఆ బుక్ ఎందుకు పెట్టారో, ఆ బుక్ పెట్టడానికి కారణాలేంటో, ఆ బుక్ విధి విధానాలేంటో తెలియదు అనేది లోకేష్ చెప్తుంది. వాస్తవానికి గతంలో మంగళగిరి నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగినప్పుడు జగన్ అయితే మనం కూడా గుడ్ బుక్ పెడుతున్నాం అన్నాడు. ఆ సమీక్షా సమావేశం జరిగి దాదాపుగా 25 రోజులు అవుతున్నా ఈ 25 రోజుల కాలంలో ఆ గుడ్ బుక్ ప్రారంభమైందా, అయితే దాంట్లో ఏమి రాశారు, ఎవరి పేర్లు నమోదైనాయి, ఏమిటి అనే దానికి సంబంధించి ఇటు వైఎస్ఆర్సీపీ నేతల్లో కానీ అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఎక్కడా కూడా క్లారిటీ లేదనేది లోకేష్ ఆలోచనగా అంటే లోకేష్ భావనగా కనిపిస్తూ ఉంది. సత్తాస్ అయితే శివ ఫైనలీ ఇటు పాదయాత్ర సమయంలో నన్ను చాలా మంది ఇబ్బందులకు గురి చేశారు అంటూ కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే ఈ చాప్టర్ 3లో మెయిన్గా వీళ్ళకి సంబంధించే ఎక్కువ ఇవి ఉండే అవకాశం ఉన్నాయి అనుకోవచ్చా? అంటే చాప్టర్ 1 చాప్టర్ 2కి సంబంధించి టీడీపీ కార్యకర్తలు నేతలు, చాప్టర్ 2కి సంబంధించి చంద్రబాబు పెద్ద నేతలను ఇబ్బందులు పాలు. ఇక చాప్టర్ 3కి సంబంధించి ఎవరైతే ప్రజల్ని ఇటు కార్యకర్తలు నేతలతో పాటు ప్రజల్ని ఇబ్బందులు పాలు చేశారో వారు ఎవరైతే ఇబ్బందులు పాలు చేసిన వారు కీలకమైన వ్యక్తులు ఉన్నారో వారందరి టార్గెట్గానే చాప్టర్ 3 ఉండబోతోంది. మనం ఇందాక కూడా చెప్పుకుంటున్నాం, ఏదైతే ప్రజలకు సంబంధించిన మాన ప్రాణాలు ఆస్తులని ధ్వంసం చేసి లాక్కోవడానికి పాల్పడ్డారో, ప్రజల్ని ఎవరైతే ఇబ్బందులు పాలు చేశారో వారి పేర్లు ఈ చాప్టర్ 3లో ఉంటున్నాయి. మన ఉదాహరణ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, లోకేష్ 4 విభాగాల నుంచి అనేకమైన ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతిరోజు గ్రీవెన్సలు జరుగుతుంది. ఈ గ్రీవెన్సలకు సంబంధించి వైఎస్ఆర్సీపీలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఒక 10-15 మంది వ్యక్తులు, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, అటు రాయలసీమకు సంబంధించిన పెద్దారెడ్డి కానీ, ఇటు కర్నూలుకు సంబంధించి శిల్పా ఫ్యామిలీ కానీ, ఇటు పల్నాడుకి సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇటు గుంటూరుకు సంబంధించి మాజీ హోంమంత్రి సుచరిత, తెనాలికి సంబంధించిన మాజీ ఇట్లా ఒక కీలకమైన వ్యక్తులు 10-15 మంది తమ భూములు లాక్కున్నారు, తమని దౌర్జంగా ఇబ్బందులు పాలు చేసి తమ ఇల్లు లాక్కున్నారు, తమని కబ్జా చేశారు, తమ పిల్లల్ని హత్య చేశారు, అలాగే తమ సంబంధించి అత్యాచార ప్రయత్నం చేసి ఇట్లా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు బేస్ చేసుకొని చాప్టర్ 3ని టీడీపీ నేత లోకేష్ ప్రారంభించబోతా ఉన్నారు. సత్తా రైట్, థ్యాంక్ యూ శివ.